హలో అండి అందరికీ. రీసెంట్‌గా ఒక కీలకమైన పరిణామం అయితే జరిగింది. ఆ పరిణామం ఏంటంటే, సౌదీ రాజుల్లో ఒక కీలకమైన రాజు. ఆయన పేరొచ్చేసి స్లీపింగ్ ప్రిన్స్ అనమాట. ఆయనకి స్లీపింగ్ ప్రిన్స్ అని చెప్పేసి ఎందుకు పేరొచ్చింది అంటే, ఈయన లండన్‌లో చదువుకునే రోజుల్లో ఆయనకి యాక్సిడెంట్ అయిందనమాట. యాక్సిడెంట్ అయింది. 2005 ఆ సంవత్సరంలో యాక్సిడెంట్ అయింది. అయితే అప్పటినుంచి కూడా ఆ వ్యక్తి హాస్పిటల్‌లో ఉంటున్నారు. కోమాలోకి అంటే చాలా తీవ్రస్థాయి గాయాలు కావడంతో ఆయన అప్పటి నుంచి కూడా కోమాలో ఉంటున్నారనమాట. అయితే డాక్టర్లు అప్పుడే బతకడు అని చెప్పేసి డాక్టర్లు వాళ్ళ నాన్నగారికి అప్పుడున్న రాజుకి చెప్పారు. అయినా కానీ ఏదైనా మిరాకిల్ జరిగి ఆయన బతకొచ్చు అని చెప్పేసి ఆయన అప్పటి నుంచి కూడా కోమాలో ఉన్న అప్పటి నుంచి కూడా హాస్పిటల్లోనే ఉంచుతూ ఉన్నారనమాట. అయితే ఈ సందర్భంగా ఏం జరిగింది అంటే డాక్టర్లు పూర్తిగా చెప్పారు, మీరు ఎంతకాలం ఉన్నా కానీ ఆయన ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాదు అని చెప్పేసి డాక్టర్లు చెప్పడంతో ఆయన దగ్గర ఉన్న ఏదైతే ఆక్సిజన్ మాస్క్లు కానీ ఇవన్నీ కూడా తొలగించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా దాదాపు 2005లో యాక్సిడెంట్ జరిగితే ఇప్పటివరకు కూడా ఆయన హాస్పిటల్లో కోమాలో ఉన్నారు. ఆయనకి 36 ఇయర్స్ అంటే 15 సంవత్సరాలప్పుడు ఆయనకి యాక్సిడెంట్ జరిగితే ఇప్పుడు 36 ఇయర్స్ అంటే చనిపోయినట్లు ప్రకటించారనమాట. ఇప్పుడున్న మహమ్మద్ బిన్ సల్మాన్ అలాగే సౌదీ అరబ్ రాజ్యానికి సంబంధించిన కీలకమైన వ్యక్తుల్లో అతను కూడా ఒక వ్యక్తి అనమాట. మేబీ ఆయన ఆరోగ్యం సంపూర్ణంగా ఉన్నట్లయితే సౌదీ అరబ్ రాజుల్లో ఇప్పుడు కూడా ఆయన ఒక వ్యక్తి కీలకంగా వ్యవహరించే వ్యక్తి అనమాట. కాకపోతే దురదృష్టవశాత్తు ఆయన అదృష్టం బాగలేక యాక్సిడెంట్ అయి చనిపోవడమే జరిగిందనమాట. దాదాపు 20 సంవత్సరాల నుంచి కోమాలో ఉంటుందంటే మామూలు విషయం కాదు. ఇంకా డాక్టర్లు పూర్తి స్థాయి చెప్పేసరికి ఆయన బతకడని చెప్పేసరికి ఇంకా చనిపోయినట్టయితే ప్రకటించడం జరిగిందనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.